హలో అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఐఎమ్ టోటలీ న్యూ టు దిస్ వ్లాగింగ్ అండ్ కాంటెంట్ క్రియేషన్. సో ఒక 10 నిమిషాలు నా బర్రె గొంతుని భరించండి. లాగ్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రెడీ అయ్యి బస్ స్టాప్కి వచ్చిన అనమాట. బస్ వస్తుంది. దట్ వాస్ ద బస్ వీ హ్యావ్ టు క్యాచ్. బస్ ఎక్కగానే డ్రైవర్ అంకుల్కి గుడ్ మార్నింగ్ చెప్పేసి అక్కడ బస్ పాస్ ట్యాప్ చేసి వెళ్ళి మన సీట్లో కూర్చోవడమే. బస్ పాస్ మనకి టికెట్ కావాలంటే డే టికెట్ ఇస్తారు. బస్ పాస్ లేకుంటే మంత్లీ రీఛార్జ్ చేసుకోవాలి. బస్ పాస్ రీడా కార్డ్ అనమాట. వెళ్ళి మన సీట్లో కూర్చుందాం. సీట్ దొరికింది. మన కాలేజ్ గ్లాస్గోలో కాబట్టి మనం ఉండేది ఎడిన్బ్రాలో కాబట్టి మనం ట్రైన్కి వెళ్ళక తప్పదు అనమాట. ఒకవేళ బస్కి వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ మిస్డ్ ఫ్రెండ్స్. ట్రైన్ మిస్ అయింది. ఎట్లాగో ట్రైన్ మిస్ అయింది కాబట్టి ఒక కోస్తా కాఫీ తీసుకుందామని చెప్పి కోస్తాలోకి వెళ్ళిన. కానీ నా నెక్స్ట్ ట్రైన్ ఇంకో 2 మినిట్స్లోనే ఉంది. నాకు టైం లేదని చెప్పి టక్కడక్క మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. మనం ఎక్కాల్సిన ట్రైన్ అదే అనమాట. ఖాళీ లేదు ఫ్రెండ్స్. సీట్స్ ఆర్ ఫుల్. ట్రైన్లో సీట్స్ బాగున్నాయి కదా. నాకు కూడా నచ్చినాయి. మొత్తానికి ఒక సీట్ దొరికింది, కూర్చున్నా. ట్రైన్ స్టార్ట్ అయింది. వేవర్లీలో స్టార్ట్ అయ్యి గ్లాస్గో రీచ్ అవ్వడానికి 1 hour 10 minutes టైం ఉంది నాకు. అట్లా మమ్మీ వాళ్ళతో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ 1 hour కంప్లీట్ చేసి గ్లాస్గో క్వీన్ స్ట్రీట్కి అయితే వచ్చిన. గ్లాస్గోలో 2 stations ఉంటాయి. ఒకటి గ్లాస్గో సెంట్రల్ అండ్ ఒకటి గ్లాస్గో క్వీన్ స్ట్రీట్. అక్కడ గ్రెగ్స్ కనిపిస్తే మనం వెళ్ళకుండా ఉంటామా, వెళ్ళి ఒక హాట్ చాక్లెట్ తీసుకొని బయటికి వెళ్తున్నాం అనమాట. క్వీన్ స్ట్రీట్ నుంచి బయటికి రాగానే ఈ క్లైమేట్ అయితే కనిపించింది నాకు. అబ్బా ఎంత బాగుంది వెదర్. రైల్వే స్టేషన్ లో దిగి గ్లాస్గో సెంట్రల్ కి నడవడానికి 10 minutes. ఇక్కడ దిగి అక్కడికి 10 minutes నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఇంకో ట్రైన్ తీసుకోవాలన్నమాట, ఇంకో ట్రైన్ ఎక్కాలన్నమాట. సో ఇక్కడ ట్రైన్ దిగి గ్లాస్గో సెంట్రల్ కి నడుస్తున్నా. Look at that building. అసలు ట్రైన్ జర్నీయే పెద్ద సోది. అక్కడ ట్రైన్ దిగి అంటే గ్లాస్గో క్వీన్ స్ట్రీట్లో ట్రైన్ దిగి మళ్ళీ గ్లాస్గో సెంట్రల్కి నడిచి అక్కడ ఇంకొక ట్రైన్ ఎక్కాలి. నార్మల్గా ట్రైన్ జర్నీయే గలీజ్. మళ్ళీ దీంట్లో ట్రైన్స్ మారడం. ఒక్కొక్కసారి మమ్మల్ని చూసి మాకే పాపం అనిపిస్తుంది బ్రో. గ్లాస్గో సెంట్రల్కి అయితే వచ్చేసినాం. ఇది గ్లాస్గో సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. వి రీచ్డ్ గ్లాస్గో సెంట్రల్. ఎప్పుడు ఇంతే రష్ ఉంటుంది ఇక్కడ. దిస్ ఇస్ గ్లాస్గో. ఇప్పుడు మనం ట్రైన్ దిగి 10 minutes వాక్ అనమాట. 10 minutes నడవాలి యూనివర్సిటీకి. ఇక్కడికి వచ్చినాక నాకు ఇంకొక విషయం అర్థమైంది. నడవడం బాగా అలవాటు చేసుకోవాలి మనం. నడవడం, ఉరకడం బాగా అలవాటు చేసుకోవాలి. అక్కడ కనిపించే బ్రౌన్ బిల్డింగ్ అకామిడేషన్ అనమాట. ఇది మన యూనివర్సిటీ, UWS యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ స్కాట్లాండ్. కావాలంటే యూనివర్సిటీ వ్లాగ్ మళ్ళీ పెడతాను నేను. యూనివర్సిటీ టూర్. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. అట్లా వెళ్ళాలి. ఆ రోజు ఎందుకో వెదర్ బాగుండే ఏమో మరి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇట్లా లోపలికి ఎంటర్ కాగానే ఇది అటెండెన్స్ చెక్ ఇన్ పాయింట్ అనమాట.
చెక్ ఇన్ చేసి ఇక్కడ క్లాస్కి వెళ్ళాలి. అటెండెన్స్ వేయడం కంప్లీట్ అయిపోయాక క్లాస్కి వెళ్ళాలన్నమాట. మన క్లాసు వేరే బ్లాక్, మొత్తం A to ZR ఎన్నో బ్లాక్స్ ఉంటాయి. మన టైం టేబుల్ ప్రకారం ఏ బ్లాక్లో ఏ క్లాసో చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నేను నా క్లాస్ ఏ బ్లాక్, ఆ బ్లాక్ ఎక్కడుందో వెతుక్కోవడానికి నాకు ఇంకో 10-15 మినిట్స్ పడుతుంది అనమాట. మనది బ్లాక్ D అనమాట. మనం బ్లాక్లోకి అయితే వచ్చేసినాం. మన క్లాస్ D143 అనమాట. D143 ఎక్కడుందో వెతుక్కోవాలి. ఇంకా ఆల్రెడీ 15 మినిట్స్ లేట్. This is the class. D143. Bye friends. Excuse me sir. Thank you. క్లాస్ స్టార్ట్ అయ్యి 15 మినిట్స్ అవుతుంది. లెక్చరర్ ఏం చెప్తున్నాడో కూడా తెలీదు, కానీ పేరుకి అట్లా ఉన్నాం అంతే, ఏదో అటెండెన్స్ కోసం. వీళ్ళు లేట్ కామర్స్, నాకంటే ఇంకా నేను లేట్ అంటే నాకంటే లేట్గా వస్తున్నారు వీళ్ళు. అటెండెన్స్ తీసుకోలేదు. అటెండెన్స్ కోసం 2 గంటలు ట్రావెల్ చేసి వచ్చి కూర్చుంటే వాడు అటెండెన్స్ తీసుకోలేదు. నా ఫ్రెండ్స్ క్లాస్ మధ్యలో వెళ్ళిపోదామంటే ఒక క్లాస్ అయిపోయింది. ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. మా యూనివర్సిటీ అందాలు. ఇది కూడా క్యాంటీన్ ప్లేస్ అనమాట. ఇది అవుట్డోర్ క్యాంటీన్. ఇది అట్లా వెళ్దాం ఇంకా తినడానికి. వెళ్ళి దోశ తింటాడంట బ్రేక్ లో. అప్పుడప్పుడు అట్లనే వింతగా ప్రవర్తిస్తారు ఫ్రెండ్స్, పట్టించుకోకండి. ప్లీజ్, దిస్ ఇస్ అవర్ క్యాంటీన్. Instagram, right? Yeah. So are you on my? Yeah, it's No, good. video call. No, I'm just vlogging. You're just vlogging. Yeah. So vlogging. వీళ్ళు మాట్లాడతారు, నాకు తెలుసు వీళ్ళు. ఆగరా తీసే అంత ఇది కాదు, తీసాడు వీడియోగ్రాఫర్. నీ బిల్లు బ్లాగులు చేస్తాడు. నువ్వా? సారీ రా, ఎవరో అనుకున్నా. బిజినెస్ గురించి అంటున్నావా లేక జాబ్ గురించి అంటున్నావా? ఆల్వేస్ దే వాంటెడ్ టు రోస్ట్ మీ. చచ్చిపోతావు బ్రో, నవ్వే మా క్లాస్ లో. ఇంకేం లేదు, నేను ప్లీజ్ రా, డోంట్ లాఫ్ రా. వీళ్ళకి ఏం పని పాట ఉండదు అనమాట. అక్కడ నేను ఎట్లా నవ్వుతానో వాళ్ళు ఎక్కరిస్తున్నారు. చెప్పినా కదా, దే ఆల్వేస్ యూజ్ టు రోస్ట్ మీ అని. ఎప్పుడు నన్ను వ్లాగ్స్ చేసుకోవడానికి వచ్చినావా లేకపోతే నవ్వనీకి వచ్చినావా అని చెప్పి టీజ్ చేస్తారు. మళ్ళీ క్లాస్కి వచ్చి సెకండ్ క్లాస్. అటెండెన్స్ షీట్ మన పేరు రాసేసి చకచకా సైన్ చేసిద్దాం. నేను క్లాస్ కంటిన్యూషన్ ఉంటదేమో అనుకున్నా. అయ్యో, నెక్స్ట్ క్లాస్ 3కి. నా బ్లాగ్ 3 ఈ బ్లాగ్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్ వరకు 1 అవర్ ఖాళీ ఉంటాం కదా, ఒక రీల్ చేయొచ్చా? ఇది మా స్టూడెంట్ హబ్,
కాలేజ్కి సంబంధించి ఏం క్వైరీస్ ఉన్నా ఇక్కడ వచ్చి అడిగితే వాళ్ళు సాల్వ్ చేస్తారు అనమాట. కానీ మేము క్వైరీస్ చేయము, ఇక్కడే క్యాంటీన్ ఉంది కదా తినడానికి వస్తాము. Excuse me, can I have 2 hot chocolates please? 2 hot chocolates. Yeah. Hello to your vlog from University of the West of Scotland. Thank you. I will be star. This is other star falling. And that's your hot chocolate, guys. Hello. Oh, hi. Your sugars and milk there. Okay? Thank you. ఎప్పుడైనా 9 లోపు వచ్చినావా నువ్వు? బ్రేక్ఫాస్ట్ తిన్నావా? ఏముంది ఆ రోజు? ఫుల్ చలి పెడుతుంది. లెట్స్ గో టు అవర్ 3rd క్లాస్. ఏదో స్కూల్ పిల్లలకి పెట్టినట్టు ఈవినింగ్ 5 వరకు పెట్టినారమ్మా. కొద్దిసేపు అట్లా అద్దంలో సోకులు పడదాం. క్లాస్కి వెళ్ళే ముందు ఇది మామూలే కదా మనకి. లెట్స్ గో టు అవర్ 2nd క్లాస్. 2nd క్లాస్ కాదు, 3rd క్లాస్. ఈ బ్లాగ్ సంథింగ్ క్లాస్ రూమ్ ఏదో ఉంది. అబ్బా ఫుల్ చలి పెడుతుంది గాయస్. వెయిట్ ఐల్ షో యూ. దిస్ ఇస్ అవర్ ఈ బ్లాక్. దిస్ ఇస్ అవర్ నెక్స్ట్ క్లాస్. దిస్ బిల్డింగ్ విల్ బి ద that's another building. Let's go to 2nd class. We just came to our class. నా బ్యాగ్లో గిన్నెలు సౌండ్ చేస్తున్నాయి. 2:23. 10 minutes వాష్రూమ్లో సోకులు పడాలి అట్లా. నా బ్యాగ్లో బుక్ లేదు కానీ బాక్సులు, ట్రావెల్ మగ్, వాటర్ బాటిల్ అవే ఉన్నాయి. దిస్ ఈస్ అవర్ క్లాస్. బాయ్ ఫ్రెండ్స్. So the term research connotes patient study and scientific investigation. Okay. క్లాస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రైన్ చూసుకొని రైల్వే స్టేషన్కి నడిచి ట్రైన్ చూసుకొని వెళ్ళాలి మళ్ళీ. క్లాస్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, ఈవినింగ్ 5 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 2 గంటలు జర్నీ చేయాలి ఇంటికి వెళ్ళడానికి. సో యా, వీడియో అయితే తీస్తున్నా కానీ నాకు ఏం మాట్లాడాలో అర్థం అవుతలేదు లిటరలీ. ఐమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ వ్లాగ్. అంతే బ్రో, క్లాస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇంకా యాక్చువల్లీ 5కి క్లాస్ అయిపోయేది కానీ 4:30కే కంప్లీట్ చేసేసినారు అట్లా. సో యూ ఇన్ ట్రైన్. ఈ యూనివర్సిటీలో నాకు నచ్చిన ముచ్చట ఏంటంటే ఎగ్జామ్స్ లేవు. మనం రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్తుంటే కనిపించే సినారియోస్ అవన్నీ. ఇది మన రైల్వే స్టేషన్ అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళడానికి సింహద్వారం ఓపెన్ అవుతుంది. ట్రైన్స్ అక్కడ చూసుకుంటే 4:43కి ప్లాట్ఫామ్ 1. సో దిస్ ఈస్ అ వే ఫర్ ప్లాట్ఫామ్స్. Doors closing. ఇదే మనం ట్రైన్ ఎక్కే స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి వస్తుంది.
తినడానికి ఏమైనా తీసుకుంటే బాగుండేది. This is a train we have to catch now. The next station is Billington East. గ్లాస్గో సెంట్రల్కి స్టార్ట్ అయింది ట్రైన్. జీవితంలో ఆ 1 minute వాల్యూ ఇట్లాంటి టైంలోనే తెలుస్తుంది బ్రో. 1 minuteలో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ దిగి ఈ ట్రైన్ ఎక్కడానికి నాకు 3 minutes గ్యాప్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్కి రావడానికి 2 minutes పడుద్ది. ఆ 1 minuteలో నేను వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పి ఎక్కిన ట్రైన్ దిగి ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నా అనమాట. చలి పెడుతుంది. ఆ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ అవర్ వ్లాగ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఏమైనా వ్లాగ్స్ కావాలి అంటే ఇంకా ఐడియాస్ ఇవ్వండి. మీరు అడిగేవి నేను చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. బాయ్.